సాక్షి మీడియా ఒక కొత్త థియరీ తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఏంటంటే తిరుమల లడ్డూల్లో కలిసినటువంటి నెయ్యి కల్తీ నెయ్యే కాదు అని చెప్పి వాదిస్తూ వచ్చారు. సిబిఐ రిపోర్ట్‌లో ఉన్నది ఇది కల్తీ కాదు అని. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకేసి అసలు తిరుమలలో కల్తీ నెయ్యిని సప్లై చేయటంలో ప్రధాన పాత్ర చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చెందినటువంటి హెరిటేజ్ డైరీ కంపెనీది అనేటువంటి ఒక నేరేటివ్‌ను మొదలుపెట్టారు. ఈ కథను నిన్నే వేశారు వీళ్ళు. ఏంటి, తిరుమల కల్తీ నెయ్యికి బాధ్యత అసలు హెరిటేజ్ డైరీది అని. దీని లోతుపాతులు ఏంటి, అసలు దీని మీద హెరిటేజ్ వాళ్ళు ఏమంటున్నారు, ఇవన్నీ తెలుసుకునేటువంటి ఉద్దేశంతోటి నేను వెంటనే చేయలేదు. నేను యాక్చువల్గా ఇవాళ చాలా వరకు వివరాలు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాను. ముందుగా వైసీపీ వాళ్ళు లేక సాక్షి వాళ్ళు ఏమని అంటున్నారు. ఈ సాక్షితో సమస్య ఏమిటంటే అసలు విషయం ఏదో మెయిన్ పాయింట్ ఒకటో రెండో మూడో ఉంటాయి, కానీ దాని చుట్టూ పెద్ద కథనం అల్లేటువంటి ఒక ప్రయత్నంలో అసలు విషయం మరుగున పడుతుంది. ఎందుకంటే వీళ్ళ వర్ణనలు, వీళ్ళ వక్రీకరణలతోటి అసలు విషయం ఏంటో మనకు అర్థం కాదు. వెంటనే హెడ్లైన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ముందు నెయ్యి వెనుక గొయ్యి, హెరిటేజ్ కోసమే కుట్ర అని ఉంది. ఈ హెడ్లైన్ చూస్తే ఏమో అర్థం కాదు. హెరిటేజ్ని ఏదో తిడుతున్నారు అనే విషయం తప్ప, లేకపోతే హెరిటేజ్ మీద ఏవో పెద్ద ఆరోపణలు చేయబోతున్నారు అనే విషయం తప్ప ఇంకేం అర్థం కాదు. సో వీళ్ళు ఇచ్చినటువంటి సబ్ హెడింగ్స్ ఏంటంటే, నెయ్యి కాంట్రాక్ట్ కోసం దిగజారిన చంద్రబాబు, అంటే చంద్రబాబు నాయుడు నెయ్యి కాంట్రాక్ట్ తీసుకున్నాడు, సాక్ష్యాలతో సహా బయటపడ్డ దుర్మార్గం, నెయ్యి తీగలాగితే బయటపడ్డ హెరిటేజ్ డొంక. దీన్ని బట్టి మనకి అర్థమయ్యే విషయం ఏంటి, వెంటనే ఇదిగో ఈ తిరుమలలో నెయ్యి కల్తీకి సంబంధించి వివాదం నడుస్తోంది. దాని వెనక యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ కంపెనీయే ఉంది, తీగలాగితే డొంకంతా కదిలింది అని చెప్తున్నారు అని అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏమంటారు, ఇందాపూర్ డైరీకి కాంట్రాక్ట్ కోసమే చంద్రబాబు కుట్ర. అంటే చంద్రబాబు కుట్ర అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి కలిసింది అనే వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏదో మాట్లాడాడు, దాని మీద వివాదం వచ్చిన తర్వాత ఇట్లా ఎందుకు మాట్లాడాడు అంటే దీని వెనక ఒక కుట్ర ఉంది. ఆ కుట్ర ఏంటంటే, అసలు తిరుమలకి తానే నెయ్యి సప్లై చేయాలి, ఆ కాంట్రాక్ట్ పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఇదిగో అసలు ఈ కాంట్రావర్సీని తీసుకొచ్చాడు అని అన్నమాట. అంటే మనం ఏమనుకుంటామంటే, ఓకే వాళ్ళకి హెరిటేజ్ కంపెనీ ఉంది కాబట్టి హెరిటేజ్ కంపెనీ నుంచి తిరుమలకి నెయ్యి సప్లై చేయాలి అనేటువంటి ఆలోచనతో కుట్ర పన్ని ఇదిగో ఈ వివాదాన్ని తీసుకొచ్చాడు అని. కాకపోతే హెరిటేజ్ నుంచి వాళ్ళు పాలు కానీ నెయ్యి కానీ అమ్ముకోవాలనుకున్నారనుకోండి తిరుమలకి ఆలయానికి, దానికి ఈ కుట్రంతా పన్నాల్సిన అవసరం ఉంది. వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిమెంట్ కావాలి ప్రభుత్వానికి అంటే భారతీయ సిమెంట్స్ నుంచి కొనుక్కోవచ్చు. ఆయన కొన్నాడు, అట్లా చేసుకోవచ్చు, దాన్ని కుట్ర పనాల్సిన అవసరం ఉంది. సో ఏమంటారు వీళ్ళు, ఇందాపూర్ డైరీకి కాంట్రాక్ట్ కోసమే చంద్రబాబు కుట్ర, హెరిటేజ్కు అనుబంధ సంస్థే ఈ ఇందాపూర్ డైరీ. ఇది కీలకం. హెరిటేజ్ ఫుడ్స్ అనేది వీళ్ళకున్న కంపెనీ. హెరిటేజ్ ఫుడ్స్ యొక్క ప్రధానమైన బిజినెస్ ఏమిటి, ప్రధానంగా పాలు అమ్మటం, పాల ఉత్పత్తులు, నెయ్యి లాంటివి కూడా అమ్మటం. సో ఈ హెరిటేజ్ అనే కంపెనీకి అనుబంధంగా ఇందాపూర్ డైరీ అనే కంపెనీ ఉందట. ఎక్కడుంది ఏమిటనే విషయాలు చెప్తాను. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అనే కంపెనీ మహారాష్ట్రలో ఉన్నది, పూణేలో ఉన్నది. పూణేలో ఇందాపూర్ అనేది ప్లేస్ పేరట, ఆ ప్లేస్ పేరు మీద ఈ కంపెనీ ఉంది. ఈ ఇందాపూర్ డైరీ అనే కంపెనీకి మొత్తం ఆర్డర్స్లో 35% ఆర్డర్స్ ఇచ్చారట. ఏది, ఆవు నెయ్యి కొనుగోలు కోసం. దాన్నే వాడతారు తిరుమలలో లడ్డూల్లో. 5,77,500 కిలోల నెయ్యి కొన్నారు. ఎంత అంటే 50,49,00,000 రూపాయలు వర్త్ ఇది. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇందాపూర్ డైరీ అనేది నథింగ్ బట్ హెరిటేజ్ డైరీ. హెరిటేజ్ అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చెందింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చెందినటువంటి హెరిటేజ్ కంపెనీ పరోక్షంగా, అంటే ఆ కంపెనీ అనుబంధ సంస్థ అయినటువంటి ఈ ఇందాపూర్ డైరీ అనే కంపెనీ తిరుమలకి 2014-18లో సప్లై చేసింది అనేది ఒక పాయింట్ అయితే, రెండవది ఆ కంపెనీ సప్లై చేసింది చాలా తక్కువ రేటుకి. ఎంత రేటు అంటే కిలో 278 రూపాయలకే అట. సో ఇంత తక్కువకి చేశారు కాబట్టి అందులో క్వాలిటీ లేదు అనేది ఒక పాయింట్.
రెండవది చంద్రబాబు నాయుడే అసలు యాక్చువల్గా సప్లై చేశాడు. ఆ సప్లై చేసింది కల్తీ అని చెప్పి నిర్ధారించారు వీళ్ళు. ఎట్లా అంటే తక్కువ రేటు కాబట్టి. సో ఇక్కడ ఆబ్వియస్లీ మెయిన్ పాయింట్ ఏమిటంటే ఇందాపూర్ డైరీ అనే కంపెనీ హెరిటేజ్ అనుబంధ సంస్థ కాదా? దీని మీద హెరిటేజ్ కంపెనీ వాళ్ళు వివరణ ఇచ్చారు. ముందుగా ఆ వివరణ ఏంటో చూద్దాం. ఇది హెరిటేజ్ వాళ్ళ వివరణ. వీళ్ళు ఇది 13/2/2026 అంటే నిన్న శుక్రవారం నాడు ఇచ్చారు. సో వాళ్ళు సాక్షిలో వచ్చినటువంటి ఈ కథనాన్ని రెఫర్ చేశారు. ముందు నెయ్యి వెనక గొయ్యి, హెరిటేజ్ కోసమే కుట్ర అనేది. ఇందులో వీళ్ళు చెప్తున్న ప్రధానమైన పాయింట్ ఏమిటంటే రిజాయిండర్ అని చెప్పి, ఇందాపూర్ డైరీ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్. ఇందాపూర్ డైరీ అనే కంపెనీకి హెరిటేజ్కి ఏ రకమైన సంబంధం లేదు. రెండో పాయింట్ వాడు చెప్పింది ఏంటంటే హెరిటేజ్ ఫుడ్స్ అనే కంపెనీ ఎన్నడూ టీటీడీకి నెయ్యి సప్లై చేయలేదు. అంతేకాదు నెయ్యి సప్లై కోసం ఏ ఇతర కంపెనీతోటి కాంట్రాక్టు పెట్టుకోలేదు. కాబట్టి ఈ నెయ్యి వ్యవహారంతో మాకు అసలు సంబంధమే లేదు. మూడో పాయింట్, మేము చాలా కంపెనీలతోటి మ్యానుఫ్యాక్చరింగ్ అరేంజ్మెంట్స్ చేసుకుంటాము. దేనికోసం అంటే చీజ్ కోసం యూహెచ్టీ మిల్క్ అన్నారు. యూహెచ్టీ మిల్క్ అంటే అల్ట్రా హై టెంపరేచర్ మిల్క్ అని. అలాగే ఎస్ఎంపి అన్నారు, అంటే స్కిమ్డ్ మిల్క్ ప్రొడక్ట్స్. అలాగే పన్నీరు. వీటి కోసం మాత్రమే మేము వేరే కంపెనీలతో కాంట్రాక్ట్ పెట్టుకుంటాం. అంటే సోర్స్ చేస్తారనమాట అక్కడి నుంచి. వీటిని సోర్స్ చేయడం అంటే ఏంటంటే ఉదాహరణకి ఐఫోన్ ఉందనుకోండి, యాపిల్ కంపెనీ. యాపిల్ ఫోన్లని తయారు చేయడానికి వేరే కంపెనీలతో కాంట్రాక్ట్ పెట్టుకుంటారు. అయితే ప్రమాణాలు నిర్ణయిస్తారు వాళ్ళు. ఆ ప్రమాణాల ప్రకారం వీళ్ళు తయారు చేయాలి. చైనాలో తయారు చేస్తారు, తైవాన్లో తయారు చేస్తారు, ఇండియాలో కూడా చేస్తారు ఐఫోన్లు. తమిళనాడులో ఉంది ఫెసిలిటీ ఫాక్స్కాన్, అలాగే శ్రీ సిటీలో కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆ ఫాక్స్కాన్ అనే కంపెనీకి వాళ్ళు సబ్ కాంట్రాక్ట్కి ఇస్తారు. అదేవిధంగా హెరిటేజ్ కంపెనీ కూడా కొన్ని ప్రొడక్ట్స్ తయారీ కోసం కొన్ని ఇతర డైరీ కంపెనీలతోటి కాంట్రాక్ట్ కుదుర్చుకుంటుంది. అంతేకాని నెయ్యితో ఎటువంటి సంబంధం లేదు. ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ వాడు చెప్పేది ఏమిటంటే మేము వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గర కొంటాం, కానీ మేము ఎవరికి సప్లై చేయం. కాబట్టి హెరిటేజ్ ఫలానా కంపెనీ ద్వారా టీటీడీకి ఏమైనా సప్లై చేసిందా అనుకోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే మేము ఎవరికి సప్లై చేయం అసలు. అంతేకాదు అసలు తిరుమల ఆలయానికి మేము ఎన్నడూ నెయ్యి కానీ మరే పదార్థం కానీ సప్లై చేయలేదు. ఇది వీళ్ళు స్పష్టంగా చెప్పింది. ఇది 2 పేజీల వివరణ. ఇంకొక పేజీ కూడా ఉంది. ఈ పేజీ కూడా చూడొచ్చు. ఇవే పాయింట్స్ ఉన్నాయనుకోండి. జె సామమూర్తి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ పేరు మీద వచ్చింది ఇది. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే హెరిటేజ్ వాడు క్లియర్గా ఆ ఇందాపూర్ డైరీ అనే కంపెనీతో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇందాపూర్ డైరీ కంపెనీ టీటీడీకి గతంలో నెయ్యి సప్లై చేసి ఉండొచ్చు, కానీ దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. కంపెనీ మాది కాదు అని చెప్పారు. ఇక్కడ కీలకమైన పాయింట్ నేను చెప్పాను. అదేంటంటే ఇందాపూర్ కంపెనీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెరిటేజ్కి అనుబంధ సంస్థ కాదా? ఎందుకంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చారు సాక్షిలో. ఆ బేసిస్ మీదనే ఆరోపణలన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ బేసిక్ పాయింట్ ఏదైతే ఉందో నిజం అని చెప్పి ప్రూవ్ చేయడానికి మరి సాక్షి వాళ్ళు అయితే ఎటువంటి ఆధారం ఇవ్వలేదు. హెరిటేజ్ వాళ్ళు మాకు అనుబంధ సంస్థ కాదు, ఇందాపూర్ డైరీ అనేది ఒక ఇండిపెండెంట్ కంపెనీ. ఈ కంపెనీకి ఓనర్స్ ఎవరు అని చెప్పి నేను చెక్ చేశాను. వాళ్ళ పేర్లు ఏంటంటే దశరథ్ శ్రీరంగ్ మానే, హరిశ్చంద్ర మానే, ప్రవీణ్ మానే, మయూరి మానే అని ఉంది. వీళ్ళు దీనికి ఓనర్స్ అట. మహారాష్ట్రలో పూణేలో ఉంది ఈ కంపెనీ. మరి ఏ రకంగా ఈ ఇందాపూర్ డైరీ అనే కంపెనీ హెరిటేజ్కి అనుబంధ సంస్థ అని సాక్షి చెప్తోంది, వైసీపీ చెప్తోంది. దానికి ప్రాతిపదిక ఏంటి, బేసిస్ ఏంటి, ఆధారం ఏంటి? రెండవది, ఇందాపూర్ డైరీ అనే కంపెనీ కల్తీ నెయ్యి సరఫరా చేసింది 2014-19 మధ్య అని చెప్పడానికి కూడా ఎటువంటి ఆధారం లేదు, ఎక్సెప్ట్ సాక్షి వాళ్ళ స్టేట్మెంట్ తప్ప. వాళ్ళ బేసిస్ ఏమిటంటే చాలా తక్కువ రేటుకి నెయ్యి అందించారు. ఇప్పుడు వైసీపీ ఉన్న టైంలో కూడా చాలా తక్కువ రేటుకి నెయ్యి కొన్నారు, కాబట్టి అది కల్తీ అయి ఉంటుందని కదా అందరూ అనుకున్నది. అది ప్రూవ్ అయింది కూడా. సో ఆ రకంగా చూసినప్పుడు అదొక్క పాయింట్లో మాత్రం కొంత సరుకు ఉంది. అదేంటి, ఇంత తక్కువ రేటుకి ఎట్లా ఇచ్చారు నెయ్యి? కిలో నెయ్యి ఎంత అన్నారు? వీళ్ళు చెప్పింది కిలో 278 రూపాయలకే ఇచ్చారు నెయ్యి. కాబట్టి క్వాలిటీ నెయ్యి వచ్చి ఉండదు అని రైట్ చేసిన పాయింట్ ఒక్కటే ఈ మొత్తం వ్యవహారంలో కొంత వాస్తవం ఉన్న విషయంగా కనిపిస్తుంది.
అదర్వైజ్ ఇందాపూర్ డైరీ అనే కంపెనీ కల్తీ నెయ్యి సప్లై చేసిందని చెప్పడానికి ఆధారం ఏమీ లేదు. హెరిటేజ్కి అనుబంధ సంస్థ అనేటువంటి ఒక పెద్ద ఆరోపణ చేశారు వీళ్ళు. ఆ ఆరోపణకి ఎటువంటి ఆధారం చూపించలేదు. ఇక్కడ హెరిటేజ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రెస్ నోట్లో ఏమన్నారంటే, ఇక్కడ చూడొచ్చు, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఈజ్ యాక్టివ్లీ ఎక్స్ప్లోరింగ్ ఆల్ అవైలబుల్ లీగల్ యాక్షన్స్ అగెన్స్ట్ దీస్ పర్పెట్రేటర్స్ ఆఫ్ లైస్. We would be initiating defamation case against every individual and organization involved in maligning our company. అంటే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము అన్నారు. ఊరికే పైన అంటాం కాదు, చాలా సీరియస్గా లీగల్గా ప్రొసీడ్ కాకపోతే హెరిటేజ్ అనే బ్రాండ్కి చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఇది మొదటిసారి కాదు, ఎన్నోసార్లు ఈ విధంగా సాక్షి పత్రికలో అటాక్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళు చెప్పేది అబద్ధం అని చెప్పి హెరిటేజ్ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇస్తున్నారు ప్రతిసారి. హెరిటేజ్ వాళ్ళు ఇన్నిసార్లు ఇన్ని కథనాలు వచ్చినా కూడా ఈ ప్రెస్ నోట్లు ఇవ్వడం వదిలేయటం, దాన్ని బలహీనతగా తీసుకొని వెదర్ సాక్షి మీడియా కావచ్చు, లేకపోతే వేరే పొలిటికల్ అపోనెంట్స్ ఎవరైనా కావచ్చు, గతంలో బీఆర్ఎస్ అదే పనిచేసింది, కాంగ్రెస్ పార్టీ అదే పనిచేసింది, టీడీపీని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది హెరిటేజ్ మీద ఈ రకమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో చేసినా కూడా అది హెరిటేజ్ బ్రాండ్కి సంబంధించిన విషయం కాబట్టి వీళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని కోర్టులో డెఫమేషన్ కేసులు వేయడం అలా. ఇప్పుడు ఈ కేసులో చూడండి, చాలా క్లియర్గా సాక్షి ఏం చెప్పింది, ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ కంపెనీకి అనుబంధ సంస్థ అన్నారు. అది చిన్న విషయం కాదు. అది అనుబంధ సంస్థ కాకపోతే కోర్టులో డెఫమేషన్ కేసు వేయాలి. అట్లా వేయకపోతే పదే పదే చేసేటువంటి ఈ ఆరోపణల్ని ఎంతో కొంతమంది అయినా నమ్ముతారు. అంతేకాదు, మేబీ హెరిటేజ్ కంపెనీ ఇచ్చేటువంటి క్లారిఫికేషన్స్ నిజం కాదేమో అని అనుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ విషయంలో హెరిటేజ్ కంపెనీ డెఫమేషన్ కేసు వేస్తుందా లేదా అనేది చూడాలి.